హాజరు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందించుకోవాలన్నారు. FTL, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణ కోసం స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కి వీలైనంత త్వరగా టెండర్లను పిలవాలని తెలిపారు. ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కోరారు. MCR HRD బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ RV కర్ణన్, మల్కజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లప్రగడ మల్లికార్జునరావు ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్ భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. Swear in the name of God. Do swear in the name of God. That I will bear true faith That I will bear true faith and allegiance to the Constitution of India, and allegiance to the Constitution of India, as by law established. as by law established. That I will uphold the sovereignty That I will uphold the sovereignty and integrity of India. and integrity of India. That I will duly and faithfully That I will duly and faithfully, and to the best of my ability, knowledge and judgment, and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office perform the duties of my office without fear or favor, without fear or favor, affection or ill will, affection or ill, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం పులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. లాగే సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైసెన్స్ ను ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ 10,000 కోట్ల పెట్టుబడితో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పవన్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సుజ్లాన్ సంస్థ ప్రకటించింది. And in 1 year we added close to about 4.2 gigawatts of renewable energy. But he was very disappointed in all of us. He said Andhra Pradesh should be number 1. And that will be the defining moment for us. So for me, Girish Bhai, we need to double down. We need to work together. And for me, Andhra Pradesh has to be number 1. I know I'm competing with Rajasthan. I know I'm competing with Gujarat, where there is plenty of land. But look in front of you, there are farmers here. Farmers who understand the power of renewable energy. Farmers who understand the importance of renewable energy. Farmers who understand that renewable energy can create a livelihood for them, for their children. And if you notice, as a district, Anantapuram district, people are very
humble, people are very docile, they're very welcoming, and they do not believe that legal litigation is the way forward. They believe that we can sit across the table, resolve our issues. So I would request you to double down on Anantapur. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. వైసీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన జగన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒక రకంగా మనకు అనుకూలమేనన్నారు. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని సూచించారు. ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదన్నారు. సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మీద గట్టిగా చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. ఎన్నికలు జరుగుతాయా జరగవా పక్కన పెడదాం. ఎందుకనంటే ఆయన ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని ఒకవైపున ఈల ప్రభుత్వం చేసిన ఎస్ఐఆర్ రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. సో మరి ఎన్నికలు లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు, మరోవైపున అవే ఓట్లతోనే వీళ్ళు ఎన్నికల ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకొని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే గోస్ట్ ఓట్స్ను వీళ్ళే దొంగ ఓట్. లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి కంటి నిండా నిద్ర లేకుండా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో 22A బాధితుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టుమని చెప్పిండు? ఎవరి తప్పు వల్ల ఈ లక్షలాది మంది ప్రజలు కనీసం గుండె మీద చేసుకొని నిద్ర కూడా పోని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నిద్ర లేని రాత్రులు గడపడానికి, ఇన్ని లక్షల మంది ప్రజలను బాధ పెట్టడానికి కారకుడెవడో అతన్ని శిక్షించాలనా వద్దా? ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా? దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసినా ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అట్లా పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినామంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రిమర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగుల్లో ఉంచిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో బీజేపీ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ పోరాటంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి రామచందర్రావు దీక్షల్లో కూర్చున్నారు. రామచందర్రావును వైద్యులు పరీక్షించారు. రామచందర్రావు దీక్షకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి,
పాయల్ శంకర్, రామారావు పటేల్, పలువురు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అందుకనే ఈ విషయము చాలా తీవ్రమైన విషయం. ముఖ్యమంత్రి వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థుల అకౌంట్లో నేను డబ్బేస్తా అంటున్నాడు. కానీ ముందు కళాశాలలు ఏవైతే ఉన్నాయో కళాశాలలు వాళ్ళు కానీ ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఈ పిల్లల్ని కాలేజీ నుంచి తీసే అవకాశం ఉంటుంది. మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఏ ఆపదొచ్చినా ఏ అవసరమున్నా తీర్చగలిగేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి మన పార్టీ నాయకుడిగా వాడి నాయకత్వంలో ఈరోజు ఈరోజు 2 రోజుల దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, యావత్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన తోలు మందమైంది, ముఖ్యమంత్రి గారు తోలు మందంగా ఉంది, ఆ మందం తోలున ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే తప్పకుండా ఒక గొప్ప ఆందోళన చేయాలనేటువంటి సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి ఒక్కరోజు కూడా విద్యార్థుల సమస్యలపై పట్టించుకోలేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో పెండింగుల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంతో పాటు భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చెల్లింపులు చేసే విధానాన్ని తీసుకొచ్చామని ఆయన చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రియంబర్స్మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం వివరించారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టిఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఒకనాడు కూడా ఆ బకాయిల గురించి అడగలే. ఈ రోజు మేము పాత బకాయిలను చెల్లిస్తూ భవిష్యత్తుకు సంబంధించి అడ్వాన్స్ గా పేమెంట్ చేయడానికి పాలసీ తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించేటువంటి విధానం నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భంలో పాపం ఆ పార్టీలో ఆయన ఉనికి ప్రశ్నార్థమైంది. అధ్యక్షునికి కొంతమంది కేంద్ర మంత్రులు, కొంతమంది ఎంపీలు ఆయనను ఎక్కడ పట్టించుకుంటలేరని ఆ పార్టీలో గుర్తింపు కోసం ఒకటి, అసలు తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ, ఇవాళ తెలంగాణకు నిధులు చేయడానికి కొరకు ఢిల్లీలో పోయి కొట్టాడాల్సిన జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, ఆ అంశాలను వదిలిపెట్టి గల్లీలో వాళ్ళ అంతర్గత రాజకీయాల పోరాటం లోపల వ్యక్తిగత ఆలోచనకు, వ్యక్తిగత ప్రాబల్యం కొరకు దీక్ష చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇలా రాహుల్ గాంధీ గారి గురించి ప్రశ్నిస్తా ఉన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం లోపల ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు? మీకు అడిగే నైతికత ఉందా? మీరు ఏదైనా రాష్ట్రంలో ఇచ్చి మా గురించి మాట్లాడండి. అయినా మేము పాత బకాయిలను వీలైనంత చెల్లిస్తూనే ఇప్పుడు కూడా పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అన్ని రకాల ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, డైట్ ఛార్జీలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రిక్రూట్మెంట్. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టిఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఒకనాడు కూడా ఆ బకాయిల గురించి అడగలే. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిరిగా మొక్కలు నాటాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రాంగోపాల్పేట డివిజన్ సింధీ కాలనీలోని వెంకట్రావు పార్కులో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కాలనీ వాసులకు మొక్కలను పంపిణీ చేసి పార్కులో తిరిగి పరిశీలించారు. పార్క్ అభివృద్ధికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. పచ్చదనం పెరిగితే కాలుష్య నియంత్రణ జరిగిన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలమని వివరించారు. వాకింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మీ ఓపెన్ దానికి ఏంటంటే మొదలైతే ఇది ఇప్పుడు తీసి పట్టేసి
వర్షం పట్టి ఈ టైల్స్ వేస్తే మనకి వర్షం కూడా లోపలికి వెళ్తున్నట్టు మొరం వేస్తే నీళ్ళు కూడా మట్టి ఉండదు మెయింటైన్ చేస్తారు రెగ్యులర్గా ఉండదు కదా అప్పుడు అది మెయింటైన్ చేస్తారు మొరం మేడం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారంలో ఏపీలో సంచలనంగా మారింది. జోగి కుటుంబంపై కోడలు మేఘన సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తెలిసే తన గొంతు కోశారంటూ ఆమె కన్నీటి పర్వతమయ్యారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు అండగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిపేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని, ఆడపిల్లగా ఇలా మాట్లాడాల్సిన రావడం చాలా బాధగా ఉందని ఆవేదన చెందారు. అదే కాకుండా నాకు తగిలిన ఇంకొక షాక్ ఏంటంటే, నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ హిందూ కార్యక్రమాలు కానీ, అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై విభేదాలు మురుదిరాయి. 2 వర్గాలుగా చీలిన పార్టీ నేతలు పరసుపేట సెంటర్ నుంచి ఎంపీ బాలశౌరి క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టే వెంకట్రావు వర్గీయులు ఆందోళన చేశారు. తనపై జరిగిన దాడిపై ఎంపీకి ఫిర్యాదు చేసిన వెంకట్రావు నగర అధ్యక్షుడు గడ్డం రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నం జనసేన పార్టీ అంటే రాష్ట్రంలోనే ఒక తలమాలికంగా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అంతా కలిసి వేరే పార్టీ మీద గెలాల్సింది పోయి మన పార్టీలో వాళ్ళ మీద బురద జల్లటం, ఇలా అవమానపరచడం చాలా దురదృష్టకరం. ఆ విషయం మీద పార్లమెంట్ సభ్యుల వారిని మేము కోరితే ఆయన ఉయ్యూరు టౌన్ ప్రెసిడెంట్ పాడు చేశాడని చెప్పే విషయాన్ని రామకృష్ణ గారు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. రామకృష్ణ గారు, ఒక్కసారి రామకృష్ణ గారు మీరు పునరాలోచన చేసుకోండి. ఈ టౌన్ ప్రెసిడెంట్ని మీరే గౌరవంగా మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరు మా కొట్టే వెంకట్రావు గారి పైన విరుచుకుపడ్డాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మా ఆత్మ గౌరవం ఆయన. కొట్టే వెంకట్రావు గారు 60 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన ప్రతిదీ కూడా చిన్న గొడవ కానీ ఆయన పని అడిగినోడే, పని అడగలోడే అడగలేకపోవడమే వాళ్ళ బాధ. ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రాత్రి 9 గారు నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉన్న వ్యక్తి మన కొట్టే వెంకట్రావు గారు. ఆయన తదుపరి మొన్న నేను గతంలో మేయర్గా పోటీ చేసి వచ్చాను. నాకు వేరే ఏం కోరికలు లేవు. పార్టీ కోసం నిరంతరం కష్టపడతాను. నాకు మేయర్ అందరికీ కూడా చెప్తున్నాం, మేము ఏ పార్టీని అయితే నమ్మి నిస్వార్థంగా అన్నీ వదులుకొని దేనికైనా సిద్ధమని నిలబడ్డామో అలాంటి వ్యక్తుల్లో ప్రప్రథమైన వ్యక్తి కొట్టే వెంకటరావు గారు. ఈ రోజు వారికి జరిగిన దాన్ని పార్టీ తన బాధగా తీసుకుని ఆ గడ్డం రాజు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అతని పైన మేము ఏదో ఒక కార్యాచరణ ప్రకటిస్తూనే ఉంటాం.
శ్రీశైలంలోని వడ్డర సత్రంలోని రూమ్ నంబర్ 11లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 2 గదిలో హాల్లో ఫ్యాన్ కూరేసుకోగా స్నానాల గదిలో 3 మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సత్రంలోని గది నుంచి దుర్వాసన వస్తుండటంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 1 రోజుల నుంచి వీరంతా వడ్డెర సత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అప్పుడే ఈగలు అట్లా వచ్చేసినాయా? జోగులాంబ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 70వ ప్రిలిమినరీ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు రాజధాని పాట్నాలో భారీ ర్యాలీ చేపట్టారు. పరీక్ష నిర్వహణలో తీవ్ర అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు వెల్లుపెత్తిన నేపథ్యంలో గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు విద్యార్థులు శాంతియుతంగా మార్చ్ ప్రారంభించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల మార్చ్ రాజ్ భవన్ వైపు దూసుకురావడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి మార్గ మధ్యంలోనే బారికేడ్లతో అడ్డుకున్నారు. విద్యార్థులను అడ్డుకునేందుకు వాటర్ కెనాల్లను పోలీసులు ప్రయోగించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తూ నీట మునిగాయి. దీంతో ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉదయం వేళల్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా ప్రజా రవాణా వైపు మళ్లడంతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి తీవ్ర రద్దీ నెలకొంది. రాబోయే మరో 24 గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. కేరళకు చెందిన 19 ఏళ్ల లా విద్యార్థిని మోడల్ కజియా లీజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్లో వైభవంగా జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల ఫైనల్స్లో 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి ఆమె ఈ ఘనత సాధించారు. దీంతో ఈ ఏడాది నవంబర్లో పోర్టో రికోలో జరగనున్న
75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. కాగా మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తొలి కేరళ వాసిగా కజ్య చరిత్ర సృష్టించారు. కాగా కజ్య చదువు, మోడలింగ్తో పాటు గత 12 ఏళ్లుగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. అలాగే పాటలు పాడటం, డ్రమ్స్, వయోలిన్ వాయించడంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. మలయాళ చిత్రం షైలాగ్ ద్వారా ఆమె నటిగా కూడా ఎంట్రీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 తెలుగు న్యూస్. మెరుగు అవుతాయని మంత్రి పేర్కొన్నారు.